హలో, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, నేను రాసిన దంపతులు కథ నేను చదివి వినిపిస్తాను. మీరు విని ఆనందించి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయగలరు. అబ్బబ్బా, ఏమిటి ప్రొద్దుటే మీ గొడవ? నాకు ఎన్ని చేతులున్నాయి? భార్య సుందరి కొంచెం వాయిస్ పెంచేసరికి గోవిందానికి చికాకు ఎక్కువైపోయింది. ఏమిటి నాది గొడవ? నా క్యారేజ్ సత్తు తల్లి, మా ఆఫీస్ టైం అయిపోతుంది అంటుంటే గొడవలాగా ఉందా అంటూ చేతిలోని కాఫీ గ్లాస్ నేలనేసి కొట్టి బయటికి వెళ్ళిపోయాడు క్యారేజీ తీసుకోకుండా. సుందరి తలపెట్ట కూర్చుంది. పెళ్ళి ఇన్నాళ్ళు అయింది, అర్థం చేసుకోకుండా అరుస్తారు కర్మ అనుకుని నేల మీద పడిన కాఫీని తొడడం మొదలుపెట్టింది. పెరట్లో ఆంట్లు తోముతున్న పని మనిషి పైడమ్మ ఇదంతా గమనించి, ఓలమ్మ ఇంత కోపమేటి అయ్యగారికి? అమ్మగారు ఖాళీగా ఉన్నారా ఏంటి? పొద్దు లేచిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నారు కాదేటి అంటూ సుందరికి వత్తాసు పలికింది. సుందరి ఒక కసురు కసింది పైడమ్మని. నీ పని నువ్వు చూసుకో అంటూ. ఆఫీసులో ఉన్నాడన్న మాటే కానీ గోవిందానికి మనసులో లేదు. భార్య గురించి ఆలోచిస్తున్నాడు. అనవసరంగా తొందరపడి భార్య మీద అరిచాడు తను. ఆఫీస్ బస్సు వచ్చి టైం అయిపోతుంది, క్యారేజీ ఇంకా సర్దలేదని చికాకు పడ్డాడు. అంతేగాని తాను అలా చేసి ఉండకపోవలసింది. పాపం ఎంత బాధపడిందో సుందరి అనుకున్నాడు. మధ్యాహ్నం 1 గంట అయింది. స్టాఫ్ అందరూ తమ తమ క్యారేజీలు ఓపెన్ చేసి భోజనం శ్రద్ధపడ్డారు. ఓ కొలీగ్ అయితే, ఏమో గోవిందం క్యారేజీ తేలేదా, క్యాంటీన్ భోజనమా అడిగారు. అలా అడిగేసరికి తన భోజనం కంటే తన భార్య భోజనం చేసిందో లేదో అనిపించింది. చికాకుగా సీట్లోంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు. అయ్యో హెడ్ క్లర్క్ గారు, గోవిందం గారు పడిపోయారంటూ ఆఫీస్ ప్యూన్ గట్టిగా అరిచేసరికి ఆఫీస్ స్టాఫ్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గోవిందం బాత్రూమ్ దగ్గర పడిపోయి ఉన్నాడు. ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. కొంచెం సేపట్లో అంబులెన్స్ వచ్చింది. గోవిందానికి బాగా సన్నిహితుడు రాంబాబు ఉన్నాడు. అతను గోవిందం భార్య సుందరికి ఫోన్ చేసి హాస్పిటల్ వివరాలు చెప్పాడు. ఆ వార్త విని సుందరి ఒక్కసారిగా కూలిపోయింది. పొత్తుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఏమైంది భగవంతుడా అనుకుని 1000 దోముకులు మొక్కుకుని ఆగమేఘాల మీద హాస్పిటల్ చేరుకుంది. ఎమర్జెన్సీ వర్క్ దగ్గర రాంబాబుతో పాటు కొంతమంది ఆఫీస్ స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. సుందరిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏం కంగారు పడకండి అక్కయ్య గారు, ఏదో కాస్త మొహం తిరిగి పడిపోయాడు, డాక్టర్ గారు చూస్తున్నారు, మరేం కంగారు పడకండి, ఇలా కూర్చోండి అని అక్కడ కుర్చీ చూపించాడు. సుందరి అక్కడ కూర్చుంది కానీ మనసులో లేదు. మాటికి కళ్ళు మొక్కు తుడుచుకుంటూ బాధపడుతోంది. పొద్దున జరిగిన గొడవ గుర్తుకు తెచ్చుకుంటూ ఎరక్కపోయి ఆయనతో గట్టిగా మాట్లాడి ఆయన కోపం తెప్పించాను. నష్టపు దాన్ని ఆయన ఏదో ఒక మాట అంటే మటుకు నేను అలా కసురుకోకుండా ఉండవలసింది అంటూ ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఎమర్జెన్సీ రూమ్లోంచి డాక్టర్ గారు బయటకు వచ్చారు. అది గమనించి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఎలా ఉంది మా ఆయనకి? మరేం ప్రమాదం లేదు కదా, ఇంటికి తీసుకుపోవచ్చు కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె కంగారు చూసి, డాక్టర్ అదేమి పర్వాలేదమ్మా, ఆయన బాగానే ఉన్నాడు, రోజు వేసుకునే బీపీ ట్యాబ్లెట్ ఇవాళ వేసుకోలేదుట, అందుకే కొంచెం బీపీ పెరిగి మొహం తిరిగి పడిపోయాడు, ఇంటికి తీసుకుపోవచ్చు, మందులు క్రమంగా వాడండి, తప్పుగా వేసుకోవాలి కదా అన్నాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని సుందరి, ఎన్నెన్ని మాటలన్నా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఇది తాత్కాలికమే అని, అవి ప్రేమానురాగాలు మాసిపోతాయా చెప్పండి. ఇప్పటి వరకు నా కథ దంపతులు విని ఆనందించినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ మరొకసారి.